ప్రముఖ తెలుగు యూట్యూబర్ రివ్యూల పూలచొక్క నవీన్ పై వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపనేని చేసిన కంప్లైంట్ మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాల విజయం చాలా వరకు మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. మొదటి షో అయిపోయిన వెంటనే యూట్యూబ్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. కొందరు యూట్యూబర్స్ వీటిని తమ అభిప్రాయంగా చెబుతూ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిని నమ్మి చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లకుండా ఉంటున్నారు. దీనివల్ల చాలా సినిమాలు, ముఖ్యంగా చిన్న సినిమాలు నిరాశకైతే గురవుతున్నారు. ఇటీవల ఇదే తరహాలో ఒక వివాదం తెరపైకొచ్చింది. పూలచొక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న నవీన్ అనే యూట్యూబర్ ఒక చిన్న సినిమా అయిన వర్జిన్ బాయ్స్ పై నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూలో ఇది కథ లేకుండా తీసిన సినిమా, చూస్తే రిలాక్స్ కాదు, ఫుల్ బోర్ అంటూ సెటర్లు వేశారు. తన రివ్యూకి బేస్ గా పెట్టే టమాటో రేటింగ్ లో ఈ సినిమాకి సగం టమాటా ఇచ్చారు. అంటే అతని రివ్యూ ప్రకారం సినిమా పూర్తిగా నిరాశపరిచిందని అర్థం. ఇక దీనిపై నిర్మాత రాజా దారపనేని తీవ్రంగా స్పందించాడు. వాడెవడో పూలచొక్క అంటాడు, మా సినిమా చూడకుండా తక్కువ రేటింగ్ ఇచ్చాడు అంటూ ఫైర్ అయ్యాడు. దీనికి తోడు నిర్మాత పోలీసులకి కంప్లైంట్ చేస్తూ పూలచొక్క నవీన్ తమను బెదిరించినట్టుగా ఆరోపించారు. 40,000 రూపాయలు ఇస్తే పాజిటివ్ రివ్యూ ఇస్తా, లేదంటే నెగిటివ్ ఇస్తా అని చెప్పారట. నిర్మాత డబ్బు ఇవ్వకపోవడంతో ఇలా నెగిటివ్ రివ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కంప్లైంట్ ఆధారంగా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు పూలచొక్క నవీన్ విచారణ కోసం పిలిపించి కొన్ని గంటల తర్వాత వదిలేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూట్యూబ్ లో రివ్యూల ప్రభావం సినిమాలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎంతవరకు బాధ్యతగా ఉండాలి అనే చర్చ మళ్లీ మొదలైపోయింది.